నమస్తే అమ్మా. ఈరోజు మా ఇంట్లో మా వాళ్ళకి చికెన్ చేయమని చెప్పిన. పాప ఎప్పుడన్నా చికెన్ తెచ్చిన వండమ్మంటే ఏందేందో పిచ్చి పిచ్చివన్నీ ఏది చేస్తుంది. ఆ చికెన్ తిన్నట్లు ఉండదు, పాడుండదు, ఓకే నీసు కంపు కొడతా ఉంటుంది. అందుకే నేను దగ్గరుండి మా వాళ్ళకి చికెన్ ఎట్లా చేయాలా రుచికరంగా అని చూసి చేయమని చెప్పిన. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంకా టమోటాకాయలు మొత్తం అన్ని ఒకేసారి మిక్సీకి వేసుకో అని చెప్పిన. పిచ్చి పిచ్చివన్నీ మిక్సీకి వేయద్దు, కొత్తిమీర మొత్తం ఇట్లా కాడలతోనే వేయి, నేత నేతవంతా వేసేసి టమోటాకాయలు కూడా అందులోకి వేసేయి. అల్లము వెల్లుల్లి కూడా వేసేయి. ఎప్పుడో ఫ్రిడ్జ్లో మురగబెట్టిండేది వేయద్దు, అప్పటికప్పుడు దంచిండేది వేయి, బాగా టేస్ట్గా ఉంటుంది. ఏం కూరలు వండుతావో ఏమో అని చెప్పి ఇలా అన్ని మిక్సీలో పెట్టించేసి చూడండి. టమాటకాయలు, ఇమ్మటికాయలు అన్నీ చిన్న చిన్నగా అట్లా 2 ముక్కలు కోసుకుంటే చాలా బాగా మెదిగిపోతుంది అన్నమాట. ఇలా కొత్తిమీర కూడా మొత్తం అంతా కడిగేసుకొని ఇట్లా శుభ్రంగా మొత్తం అన్నీ వేసి బాగా మిక్సీకి పట్టేసేదే. ముందే చికెన్ అంతా కడిగి పెట్టుకొని ఉప్పు, పసుపు మొత్తం వేసి ఇలా బాగా నీట్గా అంతా కలిపి ఓ పక్కన పెట్టుకున్నాను అనమాట. నేను చూడండి పేస్ట్ అంతా వేసేసిన. నేను ఓ పక్కన తర్వాత కూడా వేయించుకుంటున్నా. నేను చూడండి ఏం పోపు లేకుండా ఇట్లా వేయమని చెప్పినా నేను మా వాళ్ళకి. లేకుంటే తిక్కవన్నీ వేసి ఆ కూర తినేకుండదు, పాడులే. ఇలా చూడండి. మళ్ళీ ఇంకొక గిన్నెలో కింద బాగా ఇలా చికెన్ అంతా కలిపింటాం కదా, ముందుగానే ఒక అర్ధగంట ముందే అన్ని కలిపి పెట్టుకుంటే ఉప్పు, పసుపు అంతా బాగా పడుతుంది, ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఇలా చేయమ్మా, ఇట్లా చేయమ్మా అని చూపిస్తాను నేను అనమాట. చూడండి ఇంకా తర్వాత నేను ఎందుకంటే 2 పనులు త్వరగా అయిపోవాలని, ఎందుకంటే గంటలు గంటలు చేస్తుంది మా పాప. ఏదన్నా చేయమ్మా అని చెప్పిండాను అనుకో గంటలు గంటలు చేస్తుంది. అందుకే నేను టకటక ఎట్లా చేయాలో చూపించినాను అనమాట. అందుకు ఆ పక్కన తిరగవాత ఈ పక్కన వేడి చేస్తుంది, ఓ పక్కన 2 పనులు ఒకేసారి 2 పొయ్యిల మీద అయిపోతున్నాయి అన్నమాట. చూడండి అమ్మా ఇలా బాగా కిందికి పైకి చికెన్ అంతా లోపల వాటర్ అంతా ఇంకపోయే వరకు రుచికరంగా ఉంటుంది కదా. ఉప్పు, పసుపు, మసాలాలన్నీ వేసి ఇలా కలబెట్టేసి ఫస్ట్లో చూడండి ఆయిల్ గీల్ అంతా, ఎందుకంటే పైన అది లోడాబిడా అంటుంది వీళ్ళు కలిపెట్టేటప్పుడు. అది నాకు పెద్ద ఇసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే చికెన్ ముందుగానే కడిగి శుభ్రంగా పెట్టుకొని ఇలా మొత్తం అంతా చూడండి కడుక్కున్నటువంటి చికెన్లకి ఉప్పు, పసుపు, కొంచెము మసాలా, రొంత ఆయిల్ వేసి బాగా కలబెట్టేసుకొని ఒక గంట పాటు అట్టే పెట్టుకునే పర్వాలేదు. ఇట్లా పెట్టుకున్నప్పుడే మనకు రుచికరంగా ఉంటుంది ఈ మసాలాలన్నీ.